బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆరంభంలోనే ఆయన అందంగా వర్ణించారు కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ. కవులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. నిన్న మనం విన్నాం. ఎప్పుడైనా సరే కవులు ఆరంభించేటప్పుడు ఏమి తాము చెప్తున్నామో ఆ చెప్పే విషయాన్ని మొట్టమొదటే వాళ్ళు తెలియజేస్తారు. అది కవుల యొక్క గొప్పతనం. వేదవ్యాసుడు అలాగే మంగళాచరణ శ్లోకం రాశారు. నిన్న మనం శ్రవణం చేశాం కదా. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతః స్వార్థేష్వభిజ్ఞస్వరాట్ అని ఆరంభించాడు. ఎవడి వల్ల అయితే ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవడి వల్ల నిలుస్తున్నాయో, చివరికి ఎవరిలోకి చేరుతున్నాయో వాడే బ్రహ్మ అని చెప్పారు కదా వేదంలో. దాన్ని ఇక్కడ వర్ణించారు. ఎవరి వల్ల అయితే ఇవన్నీ కలుగుతున్నాయో అలాంటి ఆ పరమాత్మ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. ఆయనే నిమిత్త ఉపాదాన కారణము. ఆయన జ్ఞానం కలిగిన వాడు, స్వతంత్రుడు. తన పైన ఎవరూ లేరు. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. నత సమస్య అభ్యధికశ్చ కుతోన్య. ఆయనతో సముడు కానీ ఆయన కంటే అధికుడు కానీ ఎవరూ లేరండి. అలాంటి తాను సంకల్పించి లోకాన్ని సృజించాలని బ్రహ్మని సృష్టించాడు. చూడండి, భాగవతం అంతా ఒక శ్లోకంలో పెట్టేశారు. జన్మ లేనివాడు తాను పుడుతున్నాడు. ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. పుట్టి ఆ పరమాత్మ తానే అన్నిటికీ కారణమయ్యాడు. కారణమై తానే యశోద గృహానికి చేరాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, స్వతంత్రుడు. అడ్డేదెవరాయన్ని? అలాంటి తాను బ్రహ్మ హృదయాధికవయే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడా? చేశాడు కదండి. కృష్ణావతారంలో తీసుకుంటే ఏమిటి పిల్లోడు, వీడి సంగతి చెప్తానుండని గోవుల్ని గోపాలకుల్ని దాచిపెట్టేస్తే ఏమైంది? ఎవరిని నన్నా నువ్వు నా వెనకాతలు పుట్టినవాడివి, నేను పుట్టిస్తే పుట్టినవాడివి, నన్నే ఏడిపిద్దాం అనుకుంటావా అని ఆయన్ని ఏడిపించాడు. బ్రహ్మగారు వచ్చి నమస్కారం చేసిన ఆయన, నీకు నమస్కారం, నువ్వెవరో తెలియక తప్పు చేశాను, నా లోకానికి నన్ను వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అని 4 తలకాయలు నేలకేసి కొట్టుకొని కృష్ణుడి పాదాల దగ్గర దండం పెట్టాడు. అలా ఆ కృష్ణ పరమాత్మ తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరండి? ముఖ్యంతి యత్ సూరయ. దేవతలంతా కూడా ఆయన్ని తెలుసుకోలేరు, మోహాన్ని చెందుతారు. అందుకే కదండి ఇంద్రుడు ఏం చేశాడు? గోవర్ధన పర్వతానికి కృష్ణుడు భోజనం పెట్టిస్తే నాకు పెట్టలేదని కోపం రాలే? కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళలా? శంకరుడు బాణాసురుడనే రాక్షసుడి దగ్గర కాపలా కాస్తూ కృష్ణుని మనవణ్ణి బాణాసురుడు బంధిస్తే కృష్ణుడు వచ్చి విడిపించడానికి వస్తే కృష్ణుడితోనే యుద్ధం చేశాడు. ముఖ్యంతి. మాయలో పడిపోతారు ఎవరైనా. చూసారా, ఒక్క శ్లోకంలో మొత్తం అన్నిటినీ పెట్టాడు ఆయన. తేజో వారి మృదాం యథా వినిమయ యత్ర త్రిసర్గో మృషా. ఆ స్వామి సృష్టి స్థితి లయాలు చేయడం కోసం ఈ భువన భాండాలన్నింటినీ సృజిస్తూ 3 కలిపాడు. ఏమేం చెప్పాను నేను రాత్రి? భూమి, నీరు, అగ్ని, ఈ 3 కలిపి ఎలా సృజించాడో సృష్టి క్రమం మనం ఇప్పుడు చెప్పుకోబోతాం 2వ దాంట్లో. చూడండి, ఒక శ్లోకంలోనే సృష్టి క్రమాన్ని చెప్పారు, సత్వరజస్తమో గుణాన్ని చెప్పారు. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. అటువంటి ఆ స్వామి ఉండేటువంటి ధామం ఒకటి ఉందయా, పరమపదం. సద్భక్తులైన వారికి దాన్ని ఇస్తాడు. అలాంటి గొప్పగా ప్రకాశించే ఆ భగవంతుడు సత్యం అని పిలువబడతాడు. ఆయన్ని నేను ధ్యానిస్తున్నాను. చూసారా, ఒక్క శ్లోకంలో భాగవతం అంతా వచ్చిందా లేదా? ఇంకా అనేక వివరాలు అనేక కోణాల్లో చాలా అందంగా ఒక శ్లోకంలో చెప్పారు వేదవ్యాసుడు. దీన్నే పెద్దల యొక్క సామర్థ్యం. చిన్న శ్లోకాన్ని పెద్దగా వివరిస్తారు, పెద్దగా ఉన్నదాన్ని చిన్నగాను చెప్పగలుగుతారు. ఇష్టం హి విదుషాంలోకే సమాసం వ్యాసధారణం అంటారు. దాన్ని పెద్దగాను చేయగలరు, చిన్నగాను చేసి చెప్పగలరు. ఇది పెద్దల యొక్క బుద్ధి విశేషం అన్నమాట. అలాంటి గొప్ప మహానుభావులు మన పోతనామాత్యుల వారు కూడా భాగవతాన్ని మొత్తాన్ని ఏమి అందులో చెప్పబడుతుందో చెప్పేశారండి మొదటి శ్లోకంలో ధ్యానం చేస్తూ. మంచి తెలుసుకోవాలనుకున్నాం కదా, వినండి.
నిజానికి మనం కైవల్యం అంటే దూరం, కైవల్యము మోక్షం అని రెండు ఉన్నాయండి. నిజానికి మోక్షం అంటేనే కైవల్యం కూడా కేవలులు కూడా వచ్చేస్తారు. ఎందుకు కేవలులు అంటే ఎవరండి? ఆత్మకాముడు ఎవడైతే ఉంటాడో వాడిని కేవలుడు అంటారు. ఆత్మకాముడు అంటే ఏమిటండి? లోకంలో చాలామందికి చాలా కోరికలు ఉంటాయండి. ఇహలోకంలో సుఖాలు కావాలనుకునే వారంతా ఒక రకం, వాళ్ళని ఒక పక్కన పెట్టేయండి. కార్లు, బంగళాలు, తిండి ఇవన్నీ కావాలనుకునేవాళ్ళు. వీళ్ళని పక్కన పెట్టేస్తే నేనెవరో తెలుసుకోవాలి అనే కోరిక కొంతమందికి ఉంటుందండి. మీలో ఎంతమందికి ఉంది? ఎవరు నేనెవరో తెలుసుకోవాలి అని ఎంతమందికి కోరిక ఉంది అని అడిగితే ఒక ఆవిడ చేయెత్తింది. చెప్పమ్మా, తెలుసుకోవాలనుకున్నావా? తెలుసుకున్నానండి. అమ్మో, ఏం తెలుసుకున్నావు చెప్పు. మీరు అహోబిల స్వామి అండి, చిన్నజీర స్వామి శిష్యులండి అని. అమ్మ నువ్వేం చెప్తున్నావమ్మా? మీరే అన్నారు కదండి ఆత్మకామం, నేనెవరో తెలుసుకోవాలన్నారు కదా, నీ గురించి నేను తెలుసుకున్నా. అమ్మ నేనెవరో అంటే నేనని కాదమ్మా, నువ్వెవరో కూడా నువ్వు తెలుసుకోవాలి కదండి. ఎవరికి వాళ్ళని ఒకసారి ఆలోచించండి. నేనెవరు? ఎవరమ్మాను? ఎక్కడి నుంచి వచ్చాం? ఈ జన్మలో ఇక్కడ కరీంనగర్లో పుట్టుండొచ్చు, పలానా పేరు ఏదో ఉండొచ్చు, ఆడ మగ అనే పేరు లింగ భేదాన్ని బట్టి వ్యక్తులు కూడా అవ్వచ్చు. నిజానికి ఎవరమ్మను? ఎక్కడి నుంచి వచ్చాం? ఎవడు మనం తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు? ఒక్కోసారి ఏడుస్తున్నాం, ఒక్కోసారి నవ్వుతున్నాం. ఈ దుఃఖ పరంపరలు ఎందుకు మన వస్తున్నాయి? ఒక్కోసారి మనం చేసుకున్న వాటికి ఏడవడం కాదు, మన పక్కవాడు చేసిందని కూడా మనం ఏడుస్తాం కదా. మన ఇళ్లలోనే మనం చూస్తుంటాం. మన పిల్లలకు ఒంట్లో బాగుండకపోతే మనం ఏడుస్తాం, మన పిల్లలకి ఏదైనా మంచి జరిగితే మనం ఆనందిస్తూ ఉంటాం. ఎంత విచిత్రం! వాడెవడు, నువ్వెవడు? వాడికి నీకు సంబంధం ఏమిటి? ఏదో రుణపడి ఉన్నారు, ఆ రుణం తీర్చుకోవడానికి వాడు వచ్చి ఇప్పుడు ఇక్కడ పుట్టాడు. గత జన్మలో వాడికి ఏదో ఎగ్గొట్టారు, వాడు ఇప్పుడు పోయిన తర్వాత వాడు మళ్ళీ మీ కడుపున పుట్టాడు. ఎలా అప్పుడు నా డబ్బంతా తీసుకున్నావు కదా, అనుభవించావు కదా, ఇప్పుడు నేను దాన్ని పొందడానికి వస్తున్నాను. ఇదంతా రుణం అండి. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అంటారు కదా. ఒక ఇల్లైనా లేదు, ఒక పుత్రుడైనా లేదు, భాగస్వామైనా ఎవడైనా సరే రుణం. ఆ రుణం ఉన్నంత వరకు బాగుంటారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. తీరిపోయిన తర్వాత ఇంకో గోరు ముద్ద ఇంకోసారి మీరు వండి పెట్టడానికి కూడా ఏమి దిక్కు ఉండదండి. మీకు ఇష్టమని పాయసం చేశానండి అన్న వాడు ఉండడండి, ఆయాసంతో వాడు వెళ్ళిపోతాడు, ఉండడు. ఆవిడైనా ఆయన ఎవరైనా అంతే. సమయం ఎంతకాలం ఉండాలి, ఎంత తినాలి లెక్క, ఎన్ని శ్వాసలు పీల్చాలో, ఎన్ని కణాలు మనం తినాలో లెక్క ఉంటుంది. అది ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉంటాం. అది తీరిపోయినాడు ఎవ్వడు బలవంతంగా ఉందాం అనుకున్నా ఉండడానికి ఎవరి తరం కానీ కాదు. అందువల్ల ఉన్నంత కాలంలో ముందు నేనెవరో తెలుసుకోవాలి. అంటే ఎవరికి వారు, ఎవరిని నేను? ఈ దేహాన్న, దేహం కంటే లోపల విలక్షణంగా ఉన్న నేనెవరు అని తన గురించి తాను అన్వేషిస్తాట. అలా ఆత్మ గురించి అన్వేషించేవాడినే కేవలుడు అంటారు. వాడు అక్కడితో ఆగిపోతాడు. అక్కడితో ఆగిపోయేవాడు కాకూడదు. నన్ను ఇక్కడికి పంపినవాడెవడు, వాడి గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇలా చేర్చిన వాడెవడు? నా అంతటి నేను రాలేదు కదా. మనం అనుకుంటే ఈ శరీరంలోకి వచ్చామా? రాలేదే. మరి అనుకుంటే అన్నీ జరగాలంటే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్నా ఈ శరీరం నుంచి బయటికి వెళ్తానా? నా ప్రమేయం ఉందా? లేదే. అందువల్ల ఎవరో నడుపుతున్నాడు, ఎవడో నవ్విస్తున్నాడు, ఎవడో కవ్విస్తున్నాడు, ఎవడో మాట్లాడిస్తున్నాడు, ఎవడో నిద్రపుచ్చుతున్నాడు. ఎవడు వాడు? తెలియట్లా మనకి. అందుకని వాడిని గురించి కూడా అన్వేషించాలి. ఆత్మ పర్యంతం కాకూడదు, పరమాత్మ పర్యంతం అవ్వాలి, అక్కడ దాకా వెళ్ళాలి. అందుకే కేవలం ఆత్మ దగ్గరికి వెళ్తే కైవల్యం అంటారు. మరి ఇక్కడ మన పోతనామాచి వారు కైవల్య పదంబు చేరుడకన్ అన్నారు. అయితే ఉత్త కైవల్యం చెప్పలేదు ఆయన. శ్రీ కైవల్య పదంబు చేరుడుకనై చింతించెదన్ లోకరక్షైకారంభకు. ఎంత అందంగా ఉంటుందండి ఈ పద్యం, చూడండి మీరే. ఉత్త కైవల్యం చెప్పాల, శ్రీ కైవల్యం అన్నారు కనుక నాకు అనిపించిన భావన ఏమనంటే కైవల్యం తర్వాత ఉన్నదని ఏదో కూడా చెప్పాడు ఆయన.
ఆత్మకాముడుగా ఉండగరానైనా ఆ కైవల్యానికి కూడా పైన ఇంకోటి ఉంది. ఏది? పరమపదం. అదే శ్రీ కైవల్యం అని సంప్రదాయ రీత్యా చక్కగా చెప్పారు ఆయన మహానుభావుడు. పరమపదాన్ని, ఆ పరమపదాన్ని చేరుడుకై చింతించదన్ లోక రక్షైకారంభకు, ఈ లోక రక్షణ చేయడం కోసం సృష్టి స్థితిలయాలు చేసేటువంటి ఆ స్వామి భక్త పాలన కళా సంరంభకున్, భక్తుల్ని రక్షించడంలో ఆయనకున్న కళ సామర్థ్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఎక్కడో ఆయన ఉన్న ద్వారకా నిలయ అని పిలిచింది ఆవిడ, వస్త్రాలు అక్కడికి వచ్చేసినాయి. అని భక్తులను ఎలా రక్షిస్తాడండి? ప్రహ్లాదుడిని రక్షించాడు. అనేక రకాలుగా ఎన్నెన్ని చోట్ల మనం చూస్తే అన్ని ఘట్టాల్లో ఆ ఘట్టాలన్నీ చూడ నేను కూడా చెప్తూ భక్తుల్ని ఎలా రక్షించాడో తెలియజేశారు. For more videos like this, subscribe Big TV channel.